జర్నలిస్ట్ మస్తాన్ రావు గారు కూడా ఆ చర్చలో పాల్గొన్నారు. మస్తాన్ రావు గారు నమస్తే అండి. నమస్తే సంపత్ గారు. ఏదైతే ఈ నేషనల్ హెరాల్డ్ పత్రిక కేసుకు సంబంధించి ఛార్జ్షీట్ ఈడీ అయితే నమోదు చేసిన దాంట్లో సోనియా గాంధీ గారి పేరు కావచ్చు, రాహుల్ గాంధీ గారి పేరు కావచ్చు, అలాగే సుమన్ దుబే, శ్యామ్ పిట్రోడా పేర్లు కూడా నమోదయ్యాయి. ఇక ఇది ఇప్పుడు ప్రస్తుతం అయితే ఇప్పుడు బీజేపీ అండ్ కాంగ్రెస్ మధ్యలో ఒక వార్ను అయితే మళ్ళీ స్టార్ట్ చేసినట్టుగా తెలిసింది. ఇప్పుడు మనకు కాంగ్రెస్ నాయకులు అంటున్నారు ఇది ఒక కుట్రపూరితమైనటువంటి చర్య, కేవలం గుజరాత్ ఎన్నికలు జరుగుతున్నాయి, వాటిని దృష్టిలో పెట్టుకొని అడ్డంకి వేయడానికి ఒక కేసును మళ్ళీ తీశారు, ఇది తప్పుడు కేసులు పెడుతున్నట్టు కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు. మేము ఎలాంటి తప్పుడు కేసులు పెట్టలేదు, మేము పెట్టలేదు అంటూ కూడా బీజేపీ వాళ్ళు చెప్తున్నారు. దీన్ని ఏ రకంగా చూడొచ్చు మనం? సంపత్ గారు, గుడ్ ఈవినింగ్ అండి. ప్యానల్లో పెద్దలకు, మీకు, ఫోర్ సైడ్ వీక్షకులు కూడా. ఇప్పుడు ఈ నేషనల్ హెరాల్డ్ కానీ లేదంటే రాబర్ట్ వాద్రా, ప్రియాంక గాంధీ భర్త, అదే అంటే మనకి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, అదేవిధంగా రాబర్ట్ వాద్రా, వీళ్ళకి సంబంధించిన కేసులన్నీ ఒకసారి తెర మీదకి రావటం ఇప్పటికే దేశంలో బలహీనపడిన కాంగ్రెస్ పార్టీని మరింత భయభ్రాంతులకు గురి చేసే విధంగా బీజేపీ అస్త్రశస్త్రాలను ప్రయోగిస్తుందనేది ఇక్కడ మనకి అర్థమవుతుంది తేటతెల్లంగా, బహిరంగంగా కూడా. ఎందుకంటే ఇప్పుడు ఎప్పుడైతే ఎలక్షన్స్ రాబోతున్నాయో లేదంటే కాంగ్రెస్ పార్టీ తిరిగి నిలదొక్కుకోవడానికి ప్రయత్నాలు ప్రారంభిస్తుందో అప్పుడు ఈ కేసులు ఈడీ పిలవటం, ఈడీ ఎదుట అటు సోనియా గాంధీ గారు కానీ, రాహుల్ గాంధీ గారు కానీ, లేదంటే రాబర్ట్ వాద్రా గారు కానీ అటెండ్ కావడానికి సమన్లు జారీ కూడా జరుగుతున్న పరిస్థితి మనం చూస్తాం. మనం ఫస్ట్ చెప్పాల్సి వస్తే ఇప్పుడు నేషనల్ హెరాల్డ్కి సంబంధించి ఏంటంటే అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ అంటే ఏజేఎల్ సంస్థ కాంగ్రెస్ పార్టీకి బకాయి ఉంది 90 కోట్ల రూపాయలు. సో దానికి సంబంధించింది ఏంటంటే వాళ్ళు ఒక యంగ్ ఇండియా అనే సంస్థని, ప్రైవేట్ లిమిటెడ్ని స్థాపించడం కాంగ్రెస్ పార్టీ తరఫున. దానికి సంబంధించి డైరెక్టర్లుగా సోనియా గాంధీ గారు 38%, అదేవిధంగా రాహుల్ గాంధీ గారు 38%, మిగతా 24% మన కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు మోతీలాల్ వోరా, ఆస్కార్ ఫెర్నాండేజీ, జర్నలిస్ట్ సుమన్ దుబే, అదేవిధంగా ఇండస్ట్రియలిస్ట్ శ్యామ్ పిట్రోడా, వీళ్ళందరూ కూడా 24% ఉన్నారు. దీనికి సంబంధించి ఏంటంటే ప్రధానమైన ఆరోపణ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఫండింగ్లో, నిధుల్లో సంబంధించి నిబంధనలకు వ్యతిరేకంగా ఇట్లా ఏజేఎల్ సంస్థకి అప్పు ఇవ్వటం, దానికి సంబంధించి ప్రతిగా వాళ్ళు యంగ్ ఇండియాకి ఈ వాటాలు బదలాయింపు చేస్తాం అనేది జరిగింది అనేది ప్రధానమైన ఆరోపణ. దీనికి సంబంధించి 2008లో నేషనల్ హెరాల్డ్ మూసేసేటప్పుడు ఈ 90 కోట్ల రూపాయలు అనేది చెల్లించారనేది ఆరోపణ. దీనికి సంబంధించి 2012లో మనకి సుబ్రహ్మణ్య స్వామి గారు, బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి గారు ఒక కోర్టులో కేసు వేశారు. అప్పటి నుంచి ఇది నడుస్తూ ఉంది. అయితే ఇక్కడ మనకి గతంలో ఏంటంటే జస్ట్ సమన్లు ఇవ్వటం, ఈడీ ముందు పిలిపించడం, అప్పుడప్పుడు పిలిపించడం, లేదా రాహుల్ గాంధీ గారు ఎక్కడైనా ప్రచారానికి వెళ్ళిపోయేటప్పుడు ఈ తెర మీదకి రావటం, బీజేపీ ఇవన్నీ వస్తూ ఉంది. అంటే సాధారణంగా గతంలో సిబిఐని కానీ ఈడీని కానీ కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా అయితే ప్రత్యర్థుల మీద ఉపయోగించిందో ఇప్పుడు కూడా అదే బాణాన్ని బీజేపీ కూడా ఉపయోగిస్తున్నట్లు ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది. అయితే ఇప్పుడు తాజాగా ఏంటంటే మనకి ఇక్కడ కనిపిస్తుంది ఏంటంటే ఎక్కడ కూడా గతంలో సమన్లు ఇవ్వటము లేదా ప్రశ్నించడం వరకే పరిమితమైంది. అయితే ఇప్పుడు ఏమవుతుందంటే ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. ఈ కేసుకు సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సోనియా గాంధీ మీద, రాహుల్ గాంధీ మీద, ఇంకెవరైతే ఇప్పుడు మనం చెప్పుకున్న 24% ఎవరైతే సుమన్ దుబే కానీ, శ్యామ్ పిట్రోడా కానీ, ఆస్కర్ కానీ, వీళ్ళందరినీ మీద కూడా ఛార్జ్ షీట్ ఫైల్ చేసింది. సో ఛార్జ్ షీట్ ఎప్పుడైతే ఫైల్ చేసిందో ఇప్పుడు అది ఎక్కడ ఢిల్లీ రైస్ అవెన్యూ కోర్టు, దానికి సంబంధించి ఏప్రిల్ 25వ తారీఖు కూడా దీనికి విచారణ స్టార్ట్ అవుతుంది. సో కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం ఉన్న ఈ పరిస్థితుల్లో ఈ విధమైన మనీ ల్యాండింగ్ సంబంధించి పార్టీ అధినేతలుగా ఉన్న వాళ్ళు నెహ్రూ గాంధీ కుటుంబానికి చెందిన ఇద్దరు కూడా, అంటే రాహుల్ గాంధీ ఏమో భవిష్యత్తు నాయకుడని చెప్తా ఉన్నారు, నడుపుతా ఉన్నారు. మల్లికార్జున ఖర్గే గారు ఉన్నప్పుడు కూడా సోనియా గాంధీ గారు ఆల్రెడీ ప్రూవ్ చేసుకున్నారు. సో ఈ విధంగా వాళ్ళని రేపొద్దున అరెస్ట్ అనేది లీక్లు వస్తూ ఉన్నాయి సోషల్ మీడియాలో. ఇప్పుడు ఈడీ ఛార్జ్ షీట్ ఇచ్చింది కాబట్టి అరెస్ట్ చేసే అవకాశాలు కూడా ఉంటాయి అనేది చెప్తా ఉన్నారు. నిజానికి చెప్పాలంటే నిన్న రాబర్ట్ వాద్రా గారికి సంబంధించి ఇప్పుడు ఢిల్లీ శాటిలైట్ టౌన్షిప్ ఉంది గురుగాంలో, ఢిల్లీకి సంబంధించి మనం దానికి సంబంధించి ఆయన మీద మనీ ల్యాండింగ్ కేసు, ఆయన మీద కూడా మనీ ల్యాండింగ్ కేసే ఉంది. ఆయన ఏంటి డిఎల్ఎఫ్కి సంబంధించి కొంత వాళ్ళతో అలిగేషన్స్ ఉన్నాయి, వాళ్ళకి సంబంధించిన డబ్బుల్ని దుర్వినియోగం చేశారు,
దీనికి ఆయన వాద్రా గారు కూడా సహకరించారనే దాని మీద ఆయనకు కూడా సమన్లు ఇవ్వటం, ఆయన కూడా చేయటం. వీళ్ళందరూ ఏం చెప్తా ఉన్నారు, ఇదంతా కూడా రాజకీయ ప్రతీకారేచ్ఛతో నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు ఈ ఈడీని ఉసిగొల్పి ఏమీ లేని కేసుల్లో ఈ విధంగా చేస్తున్నారనేది వీళ్ళందరూ కూడా ప్రస్తుతం విమర్శిస్తా ఉన్నారు. ఒక జయరాం రమేష్ గారు కావచ్చు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎంపీ అఖిలేష్ ప్రసాద్ సింగ్ కావచ్చు, లేదా అధికార ప్రతినిధులు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఏంటంటే ఇట్లాంటి వేధింపుల్ని కాంగ్రెస్ పార్టీ తట్టుకొని నిలబడుతుంది. మేమన్నీ కూడా ఈ రాజకీయ ప్రతీకారంతో కూడిన వాటిని మేము సరైన రీతిలో ఎదుర్కొంటాం, సరైన సమాధానాలు ఇస్తాననేది వాళ్ళు గాంభీర్యంగా చెబుతున్నప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ దేశంలోని కేవలం 1-2 రాష్ట్రాల్లో మాత్రం అధికారంలో ఉంది. ఎంపీల సంఖ్య కూడా చాలా తక్కువగా ఉన్న నేపథ్యంలో, ఓ పక్కన బీజేపీ 3వ సారి అధికారంలో ఉన్న నేపథ్యంలో బలహీనపడిన కాంగ్రెస్ పార్టీని మరింత బలహీనపరచడానికి ఈ కేసులన్నింటినీ కూడా తెరపైకి తెస్తుందంటలో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే నేషనల్ హెరాల్డ్కి సంబంధించి అనుబంధం కాంగ్రెస్ పార్టీకి నెహ్రూ గారు ఉన్నప్పటి నుంచి కూడా ఉంది. అయితే దీనికి సంబంధించి ఏంటంటే అది నేషనల్ యంగ్ ఇండియా సంస్థ పేరుతో, అంటే అక్కడెక్కడా కూడా మనకి చూస్తే యంగ్ ఇండియా సంస్థ నుంచి ఎటువంటి లాభాలు కానీ ఎటువంటి డివిడెండ్స్ కానీ సోనియా గాంధీ పొందలేదు. కానీ వీళ్ళంతా ఏంటంటే కాంగ్రెస్ పార్టీ నిధులను దానికి తరలించారనే దీని మీదే చెప్తా ఉన్న పరిస్థితి, అది కూడా 90 కోట్ల రూపాయలకు సంబంధించి. అంటే ఇక బీజేపీ చేస్తుంది ఏంటంటే సోనియా గాంధీని కానీ వాళ్ళ కుటుంబాన్ని కానీ టార్గెట్ చేస్తుంది అనేది. ఎందుకంటే నన్ను రాబర్ట్ వాద్రా కూడా చెప్పారు, మేము ఎప్పుడైతే బలపడి మేము ప్రచారంలోకి వెళ్తున్నామో దానికి సంబంధించి వాళ్ళందరూ కూడా ఈ విధంగా చేస్తా ఉన్నారు. కాబట్టి దీన్ని మేము సరైన రీతిలో ఎదుర్కొంటా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ మరి ఏ విధంగా ఎదుర్కొంటుంది, రాహుల్ గాంధీ గారు అరెస్ట్ అయితే దానికి ఏ విధంగా రెస్పాండ్ అవుతుంది అనేది కూడా చూడాల్సిన అంశం. ఓకే, రైట్. ఫణీంద్ర గారు, బీజేపీ